నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేదిని కేంద్ర ప్రభుత్వం భారత ఆర్మీ చీఫ్ గా నియమించింది. ప్రస్తుత ఆర్మీ స్టాఫ్ వైస్ చీఫ్ గా ఉన్న ఉపేంద్ర ద్వివేది జూన్ 30న బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆర్మీ చీఫ్ గా జనరల్ మనోజ్ పాండే ఉన్నారు. ఆయన ఈ నెలాఖరులో పదవి విరమణ చేయనుండగా ఆయన స్థానంలో ఉపేంద్ర ద్వివేదిని కేంద్రం నియమించింది. కాగా 1964లో జన్మించిన లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేదిని డిసెంబర్ 15, 1984న భారత సైన్యంలోని పదాది దళ రెజిమెంట్ అయిన జమ్మూ అండ్ కాశ్మీర్ రైఫిల్స్ లో నియమితులయ్యారు. తన 40 సంవత్సరాల సేవలో ఆయన అనేక రకాల పాత్రలను నిర్వహించారు. ఈయన కమాండ్ నియామకాలలో కమాండ్ ఆఫ్ రెజిమెంట్ 18 జమ్మూ అండ్ కాశ్మీర్ రైఫిల్స్ లో, బ్రిగేడ్ 26 సెక్టార్ అస్సాం రైఫిల్స్ లో, డిఐజీ అస్సాం రైఫిల్స్ తూర్పు భాగాన ఇంకా 9 కార్ప్స్ ఉన్నాయి. దీనికన్నా ముందు 2022 నుంచి 2024 వరకు నార్థన్ కమాండ్ కు డైరెక్టర్ జనరల్, ఇన్ఫాంట్రీ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ గా సహా అనేక పదవులు నిర్వహించారు ఉపేంద్ర ద్వివేది. అంతేకాదు పాకిస్తాన్, చైనా లాంటి దేశాల వ్యూహాలు భారత్ మీద ఎలా ఉంటాయి, వాటిని ఛేదించడం ఎలా అనే విషయంలో ఉపేంద్ర ద్వివేదికి మంచి దిట్టట. ఇప్పుడు భారత్ ఉన్న పరిస్థితిలో అటు పాకిస్తాన్ కానీ ఇటు చైనా కానీ శత్రు దేశాలు ఎలాంటి అడుగులు వేయాలనుకుంటాయి, ఆ అడుగులను ఎలా తిప్పికొట్టాలి, తిప్పికొట్టే తరుణంలో దేశ హితాన్ని ఎలా ఆలోచించాలి అనే వాటిలో ఈయనకు పెట్టిన పేరు చాలా గొప్పదట. ఈయనకు మించి ఆ స్థానాన్ని ఎవరు కూడా భర్తీ చేయలేరు అని గ్రహించిన పిదపనే ఉపేంద్ర ద్వివేదిని నియమించారట అమిత్ షా అండ్ మోదీ ద్వయం. అంతేకాదు జయశంకర్ గారు కూడా ఈ పదవికి ఈయన కరెక్ట్ పర్సన్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. ఎందుకంటే ఈయన కొన్ని సీక్రెట్ ఆపరేషన్స్ కూడా అటు పాకిస్తాన్ ఇటు చైనాలో కూడా చేశారట. ఈ నేపథ్యంలో వాటన్నిటి గురించి చాలా క్లియర్గా తెలుసు కాబట్టి 3.0లో చాలా కఠిన నిర్ణయాలు ఉండబోతున్నాయి. కాబట్టి ఆ కఠిన నిర్ణయాలను యథావిధంగా అమలు చేసే సక్సెస్ఫుల్గా అమలు చేయడం వేరు, సక్సెస్ఫుల్గా అమలు చేయడం వేరు. అలా సక్సెస్ఫుల్గా అమలు చేసే ఉపేంద్ర ద్వివేదియే కరెక్ట్ అనుకున్నారట. మొత్తానికి ఉపేంద్ర ద్వివేది గారికి భారతదేశ ప్రజలందరి తరపున కూడా అభినందనలు. మీరు కూడా అభినందనలు చెప్పండి కామెంట్ సెక్షన్లో. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు. మళ్ళీ చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. సో చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చెక్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా వీడియో ఎక్కువగా షేర్ అయ్యి మన ఛానల్ ఇంకా చాలామందికి రీచ్ అవుతూ ఉంటుంది. అండ్ సపోర్ట్ చేయండి. చిన్న ఆఫీస్ రెంట్ బేసే నేను తీసుకోవాలనుకుంటున్నాను. అండ్ ఎక్విప్మెంట్కి ప్రతి నెల రెంట్ లేకుండా అమ్మాయి అనుకుంటే మన ఆఫీస్కి కావాల్సినంత ఉన్నట్టే. అప్పుడు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు జనాల్లోకి వెళ్ళి జనాల సమస్యలను ప్రభుత్వాలకు అందించే ఒక వారధిలాగా చాలా చాలా కంటెంట్ అనుకొని పెట్టుకున్నాను. బట్ మనకున్న వనరుల పరిధి మేరకు అవన్నీ చేయలేకపోతున్నాను. ముఖ్యంగా జాతీయవాదాన్ని, దేశం ప్రథమం కుటుంబం తర్వాత అనేది ప్రతి ఒక్కళ్ళలో కలిగించాల్సిన అవసరం ఈ సమయంలో ఎంతైనా ఉంది. అది తీసుకెళ్ళాలి అనేది కూడా మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. దానికోసం మన ఛానల్కి బ్రేక్ ఈవెన్ వచ్చేదాకా మీ అందరి సపోర్ట్ కూడా చాలా ముఖ్యం. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. చాలామంది వీడియో చూసే వాళ్ళలో వ్యాపారస్తులు ఉండే ఉంటారు. మీ వ్యాపార ప్రకటనల ద్వారా మన ఛానల్కి సపోర్ట్ చేసినట్టు మీ వ్యాపార రంగాన్ని కూడా వృద్ధి చేసుకోవచ్చు. సో యాడ్స్ కోసం 8328500576 ఈ నెంబర్ని కూడా సంప్రదించవచ్చు. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్.